హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా స్వీట్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అరకప్పు బొంబాయి రవ్వతో ఇలా స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. తర్వాత 1.5 కప్పు వరకు నీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువేం అవసరం లేదు, జస్ట్ ఒక చిటికెడు అయితే సరిపోతుందండి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కలిసే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని అయితే కనుక బాగా మరిగించుకోవాలండి. ఒక 2 నిమిషాలకి నీళ్ళు అనేవి చక్కగా ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను వేసేటప్పుడు ఫ్లేమ్ని అయితే కనుక లోలో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే రవ్వ అనేది గడ్డలు కడుతుంది. ఈ విధంగా రవ్వ నీళ్ళల్లో బాగా కలిసిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలండి. మీరు గోధుమ పిండి వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మైదా కానీ బియ్యం పిండి అయినా సరే ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. మనకి గోధుమ పిండి వేసిన తర్వాత చిన్న చిన్న లమ్స్ లాగా కడుతూ ఉంటుంది. అలా లమ్స్ ఏం లేకుండా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ చక్కగా మొత్తం కూడా ఈ గోధుమ పిండి అంతా రవ్వలో కలిసే విధంగా బాగా కలుపుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. చూడండి, మనకి కడాయి నుంచి సపరేట్ అవ్వాలి. ఈ విధంగా సపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు అయితే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అయితే కనుక ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఈ రవ్వ అనేది మనకి కొంచెం చల్లారాలి. ఈ విధంగా ప్లేట్లో వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే చక్కగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు పంచదార, మనం చేసుకునే స్వీట్ రెసిపీ కాబట్టి మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను కూడా వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మనకి ఎక్కడా కూడా పంచదార అనేది పలుకులుగా లేకుండా చక్కగా మెత్తగా అయితే పౌడర్ లాగా అయిపోవాలి. ఈ విధంగా అయితే షుగర్ పౌడర్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈ లోపు అయితే కనుక మనకి రవ్వ కూడా చూడండి చక్కగా చల్లారిపోయి ఉంటుంది. మనం చేత్తో పట్టుకునే అంత వేడి ఉంటే సరిపోతుందండి. ఇలా ఉన్నప్పుడు ఇందులో ఒక 1 స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. అలాగే ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. వంట సోడా మాత్రం ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మనకి పంచదార పౌడర్ వేసిన తర్వాత కాస్త సాఫ్ట్గా ఉంటుందండి. ఒకవేళ మీకు మరీ లూజ్గా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా మీడియం సైజ్ బాల్స్లా చేసుకొని అరిచేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. చక్కగా మనకి అప్పంలాగా అయితే రెడీ అవుతుందండి. అన్నిటినీ కూడా ఇలా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందాము. ఇక్కడ ఆయిల్ కూడా అయితే బాగా వేడైందండి. ఇప్పుడు వీటిని మనం తయారు చేసుకున్న ఈ అప్పాలను అయితే కనుక ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసుకుందాము. వీటిని అయితే కనుక మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టారంటే కనుక పైన కలర్ వస్తాయి కానీ లోపల కొంచెం పచ్చిగా ఉంటాయండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ముందే పెద్ద గరిటె పెట్టకుండా ఇలా స్పూన్తో ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్టీగా ఉండే అప్పాలు అయితే రెడీ అండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చక్కగా అప్పటికప్పుడు ఇలా చేయొచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.